ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాకు చెందిన అలాగే కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయం అయితే ఒక చర్చగా జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో అయితే అంటే జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టయితే నిన్నటి నుండి ఒక వార్త అయితే సంచలనం రేపుతుంది. అయితే ఎందుకంటే జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో జీవన్ రెడ్డి అలకబోనినట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది, జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, మరి పెద్దలను కలిసే అవకాశం ఉందా, పార్టీ మారుతున్నారని పార్టీ శ్రేణులు అయితే నిన్న తన ఇంటి వద్ద చాలా హంగామా చేశారు. మరి ఇదే విషయాన్ని మన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఎలా చూస్తున్నారు? అంటే జీవన్ రెడ్డి నిన్న అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పార్టీ మారే ఆలోచన అవకాశం ఉందని కార్యకర్తలు కాబట్టి ఇతర పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరుతున్నారు. అయితే దీనివల్ల అలకబూరి మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చేరిండ్రు, ఆల్రెడీ మొన్ననే చేరిండ్రు. అయితే జీవన్ రెడ్డి గారు కురవృద్ధులు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకులు. ఆయన స్టార్టింగ్ ఆయన సమితి ప్రెసిడెంట్ని గెలిచిండ్రు. తర్వాత టీడీపీ ఎన్టీఆర్ గారి హయాంలో ఆయన మంత్రిగా కూడా చేసిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనని ఆదరించింది. తర్వాత ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఆయనని మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం, కంటిన్యూగా ఆయన కాన్సిక్యూటివ్ 3 టర్మ్స్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ తర్వాత ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఆయనకు లభించింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనకి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయనకు మళ్ళీ మంత్రిగా ఇవ్వడం జరిగింది, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా. అప్పటి నుంచి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుదనుగా ఉంది. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మరి పార్టీ ఒకటేసారి ఆయన్నే చూసింది. ఆయన సీనియర్ నాయకులు, చాలా చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు కూడా ఆయనైతేనే మంచి చేస్తారని చెప్పేసి ఆయనని ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా కూడా ఆ రోజు కష్టపడి కార్యకర్తలందరూ ఆయనను ఎంతో గౌరవిస్తాం కాబట్టి ఆయన కష్టపడి కూడా ఎమ్మెల్సీ గెలిపించుకున్నాం. తర్వాత మొన్న 2023 ఎన్నికల్లో ఆయన కొంచెం మరి లోకల్లో ఉన్నటువంటి స్థానిక ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఓడిపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయండి అని చెప్పి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు, కానీ అనివార్య కారణాలు మళ్ళీ ఓడిపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలా వరకు బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీతో. సో మీరు గతంలో చూసుకుంటే కేసీఆర్కి మూకుమ్మడిగా చాలా మంది ఎమ్మెల్యేలు కొనుక్కొని పోయింది ఆయన. కాబట్టి ఇప్పుడు మేమేమి అట్లా అందరు దర్వాజాలు తీసి అందరు రండి అని అనట్లేదు, కంట్రోల్ చేస్తున్నాం. బట్ జగిత్యాల్లో ఆయన డాక్టర్ సంజయ్ గారికి కూడా మంచి పేరు, జీవన్ రెడ్డి గారికి కూడా మంచి పేరు. సో ఇద్దరిని మనం మంచిగానే చూసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి సముచిత స్థానం ఎప్పుడు కల్పిస్తూనే ఉంటుంది. జీవన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కార్యకర్తలైనా, అధిష్టానమైన నాయకులైనా ఎప్పుడు ఆయనని పెద్దల్లాగానే భావిస్తారు. అంటే జీవన్ రెడ్డి గారిని కలుపుకోలేక, అంటే తనకు తెలియకుండానే ముఖ్యమంత్రి సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అంటే ఇది కావాలని చేశారని ఒక ప్రతిపాదన అయితే తీసుకొస్తున్నారు. ఎలా చూస్తారు? లేదండి, ఆయన ఇవి ఎవరంటున్నారో కావాలని చేస్తారు అనేది వాళ్ళకి చెప్తా ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సిఎల్పి లీడర్గా కూడా చేసినారు. చాలాసార్లు అసెంబ్లీలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ గురించి వాదనలు వినిపిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సంజయ్ కుమార్ గారు సడన్గా నేను జాయిన్ అవుతాను వస్తే ఇమీడియట్ కన్వా కప్పడం జరుగుతుంది. ఎక్కువ టైం ప్రాసెస్ తీసుకుంటే మళ్ళీ కేసీఆర్ ఎక్కడ పావులు కదిపి ఆ ఎమ్మెల్యేని మళ్ళీ ఎక్కడ ఆపుతాడు? సో ఇవి కూడా ఉంటాయి కదా, కొన్ని ఆలోచించాలి. పార్టీ కూడా ఏ విధంగా మనం గట్టిగా నిలబడాలి. పార్టీ ఏదైనా డెసిషన్ తీసుకుంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి అవసరం. అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన రాగానే కండవ కప్పకపోతే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కమ్మేస్తాడు, ఆయన కోళ్ళను కమ్మినట్టు కమ్ముతాడు. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారు కండవ కప్పి ఉండొచ్చు, అంతే తప్ప దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గారిని మందలించడానికి, మనకు జీవన్ రెడ్డి గారికి సానుభూతి తెలపడానికి అందరూ పార్టీ పెద్దలందరూ ఆయన ఇంటికి జగిత్యాలకు నిన్ననే దారి కట్టిండ్రు. మన సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు అయితే 2 గంటలు ఆయనతో చర్చించడం జరిగింది. అలా ఏం లేదు, జీవన్ రెడ్డి గారిని ఏదో మనం కావాలని చేసేది ఎలాంటి ఉద్దేశం లేదు. కానీ ఎమ్మెల్యేలని ఇప్పుడు ఇమీడియట్ కండవ కప్పుకోకపోతే మళ్ళీ కేసీఆర్ ఏమైనా చేస్తాడేమో అని భయం. ఎందుకంటే కేసీఆర్ గతంలో కూడా ఆయన ఒక గజ దొంగ లెక్క అందరినీ కొనుక్కుంటాడు, ఆయన ఎత్తుకపోతాడు. అందుకని చెప్పేసి ఇమీడియట్ కండవ కప్పిండు అంతే. మీరు చెప్పండి, అంటే సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నాడు, అంటే ఒక రాజకీయ కూరవృద్ధుడు. జగిత్యాల జిల్లా ఒకప్పుడు టైగర్ జీవన్ రెడ్డి అనేవాళ్ళు. 2014 నుంచి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పరిణామం తర్వాత అటు బీఆర్ఎస్ అయితే అక్కడ పోటీలో ఉండి 2 సార్లు సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి పైన గెలిచారు. అయితే ఇప్పుడు అదే జీవన్ రెడ్డి ఉన్న ఎమ్మెల్యే స్థానంలో సంజయ్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరు ఒకే గూటిలో ఇమిడే అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డికి అందరూ కూడా దగ్గరనే ఉన్నారు. జీవన్ రెడ్డి పేరు చెప్తేనే అందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీకి పోతే
ఆయనను గుర్తింపు ఏం చేయరు, కానీ మన కాంగ్రెస్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఖర్చుట్లా ఆయన మైనస్ అవుతుందని అనుకుంటుండు. టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో కత్తురు. అందువలన జీవన్ రెడ్డిని అందరూ గుర్తింపు పట్టుట్లా ఆయనే నన్ను గుర్తింపు పట్టడో అని అనుకుంటుండు. కానీ కాంగ్రెసే మనిషి. జీవన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోతే మా పాత వాళ్ళు గుర్తింపు చేస్తాడు, వాళ్ళు కూడా గుర్తింపు చేస్తారు జీవన్ రెడ్డిని. ఒకప్పుడు సీఎం కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి సీఎం కాకముందు చెప్పాడు, తర్వాత సీఎం అయినాక కూడా చెప్పాడు. అంటే ఎవరు వచ్చినా బీఆర్ఎస్ నుంచి ఏ ఎమ్మెల్యేను కూడా చేర్చుకునే అవకాశం లేదు. మొన్న నిజామాబాద్లో బోధనలో కావచ్చు, మన పోచార శ్రీనివాస్ రెడ్డిని కూడా కలుపుకున్నారు, నిన్న డాక్టర్ సంజయ్ని కూడా కలుపుకున్నారు. అంటే ఒకప్పుడే వీళ్ళని ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఎలా చూస్తారు? టీఆర్ఎస్ వాళ్ళను మా పక్కకే ఉంటారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా పోయినా కానీ మా పక్కగా ఉంటారు. జీవన్ రెడ్డికే అవకాశం కలుగుతాం కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా మనోడు ఉన్నాడు, ఎవరు సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్ కుమార్. అంటే మరి ఎట్లా దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే సంజయ్ కుమార్ పై జీవన్ రెడ్డి ఎలా చూస్తారు? అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో ఎమ్మెల్యేలు వస్తున్నారు, స్వాగతం. ఇది టిట్ ఫర్ టాట్. గతంలో కూడా 2018లో మన ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచినా కూడా 15 మంది 14 మంది గుంజుకొని మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఈ కేసీఆర్కు టిట్ ఫర్ టాట్ వేయాల్సిందే. ఎందుకంటే రాజకీయంగా ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళను గుంజుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి వాళ్ళ కాన్స్టిట్యున్సీల రాష్ట్రంలో ఉన్న అధికారంలో పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో వస్తే బాగుంటేనే ఆయన కూడా అనుకుని రావచ్చు. ఎందుకు అనుకోం, పార్టీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎలక్షన్ అయిపోయినాయి. జీవన్ రెడ్డి సాబ్గా పెద్ద మనిషి, ఆయన కురవృద్ధుడు, రాజకీయ నాయకులు. బట్ ఆయనకు పార్టీ కూడా ఎమ్మెల్యే ఇచ్చిర్రు, ఎంపీ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఉన్నారు ఆల్రెడీ. ఆయనకు ఎలాంటి తక్కువ ఏం ఉండదు, సముచిత స్థానం ఉంటే వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళకి పెద్దల సభ కానీ గౌరవ స్థానం ఉంటుంది, ఎమ్మెల్సీ కానీ కంటిన్యూషన్ కానీ ఉంటుంది. అలా ఏం లేదు, టీ కప్లో తుఫాన్ లెక్క చిన్నగా పెద్దలు మాట్లాడారు. శ్రీధరబాబు గారు, ధరంపురి మన ఎవరు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, కాబట్టి వీళ్ళు మాట్లాడారు. ఖచ్చితంగా ఏం లేదు, అది సైలెంట్ అయిపోయి అందరూ పెద్దలు అందరూ జూనియర్స్ అందరూ కలిసి పనిచేస్తారని అనుకుంటున్నాను. అంటే కవితకు నమ్మిన బంటు డాక్టర్ సంజయ్ కుమార్ అయితే 2 సార్లు తన కోరితే ఈ క్షణమే రాజీనామా చేస్తా అన్న సంజయ్ కుమార్ వచ్చి కాంగ్రెస్లో చేరాడు. అంటే కవితకు కానీ బీఆర్ఎస్ కానీ ఏ మెసేజ్ ఇస్తారు? రాజకీయంలో మీకు తెలిసిందే, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. శివసేన అనేది మాస్టర్లో తీసుకుంటే బీజేపీ శివసేన బాగా ఫ్రెండ్లీ పార్టీ ఉంటాయి. ఈరోజు చూడండి, వాళ్ళు ఉప్పు నిప్పుల మారారు. కాబట్టి రాజకీయంలో ఏంటంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి పార్టీ బలోపేతం కోసం వారు ఒక డాక్టర్, మంచి నాయకులు. కాబట్టి వారు అస్సా అంటే రేవంత్ రెడ్డి గారు కౌంటర్ కావచ్చు. కానీ ఏదైతే ఉన్నదో పార్టీలో చిన్న చిన్న నట్స్ అయినా ఉంటాయి కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ పోతారు. రేవంత్ రెడ్డి పార్టీని స్ట్రాంగ్ చేస్తున్నారు, చాలా మంచిగా ఉన్నది, స్కీమ్స్ కూడా బాగున్నాయి. కాబట్టి పార్టీ స్ట్రెంథనింగ్ కోసం ఏదైతే ఉత్తర తెలంగాణ మనం ఎంపీ రిజల్ట్స్ కూడా చూసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేము ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు కావాలి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా మంచిగా వస్తే అవకాశం బాగుంటుంది. ఇంకోటి మాకు మెజార్టీగా 65-64 గెలిచినాం. కాబట్టి ఇంకా కొంచెం అంటే రేపు ఏమైనా బిల్స్ పెట్టాలనుకున్న అసెంబ్లీలో, ఇంకేమైనా చేయాలనుకున్నా స్ట్రాంగ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు చెప్పండి, అంటే జీవన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండదు? ఒకవేళ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంట? అలాంటి ఉండే అవకాశం ఉండదు. కంపల్సరీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. సీనియర్ ఆ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఫ్యూచర్లో ఆయన కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా జరుగుతుంది అంతే. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే సంజయ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు కలిసి సేమ్ ఒకటే జిల్లాకు చెందేవారు. మరి ఇది ఎట్లా చూడొచ్చు మనం? పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశం పరంగా ఇద్దరు కలిసి చేస్తారండి, అంతే, అంతకుమించి ఏముండదు. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి, మరి అంటే రేవంత్ రెడ్డి దానిని బుజ్జెక్కించే అవకాశం ఉందా అంటారు? మరి ఆల్రెడీ అది బుజ్జెంపులు జరుగుతున్నాయండి. అందుకే శ్రీధర్ బాబు గారు కానీ, అడ్లు లక్ష్మణ్ కుమార్ కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ వెళ్ళి నిన్న మాట్లాడడం జరిగింది. కంపల్సరీ అది జరుగుతుందండి, సేమ్ పార్టీలు ఉంటారు అంతే. అంటే జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం లేదు? అస్సలు లేదండి, అసలు ఉండదు అట్లా. అంటే ఇంత సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి కాదని అంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంబడే అంటే చేరిన వెంబడే తనను లోపలికి తీసుకోవడం జరిగి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించారు. జీవన్ రెడ్డి అలకపోయినాడు. అయితే మరి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం, మరి జీవన్ రెడ్డికి ముందు ఈ విషయం చెప్పారంటారా మీరు కాంగ్రెస్? అంటే కేసీఆర్ జిత్తులు మారిన నక్క. కేసీఆర్ను చూసి అంటే తనకున్న అంటే ఇప్పటిదాకా దోచుకున్నటువంటి డబ్బులతో రాబోయే రోజులలో ఎలాంటి రాజకీయ ఉద్దేశంతోనే తీసుకొని ఉండవచ్చు. పెద్దలు అన్ని రకాల ఆలోచించిన తర్వాతనే తీసుకుంటారు. అలాగని చెప్పేసి పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఎలాంటి చిన్న చూపు అలాంటిది ఏమి ఉండదు.
ఆయన తీసుకున్నారని అంటే రాబోయే రోజులలో మనకి ఇక్కడ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మనం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అంటే మళ్ళీ మనము ఇటు ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, అటు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని అంటే మనం మెజార్టీ సంఖ్యను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని చెప్పేసి మనకు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలకి ఎలాంటి అవకాశాలు అయినా కానీ ఇస్తూనే ఉన్నారు. తనకు ఉన్నటువంటి ఇప్పుడు దురదృష్టవశాత్తు మొన్న ఓడిపోయారు, లేదనంటే ఆయన మినిస్టర్ అయ్యి ఉండేవారు. ఇవాళ క్యాబినెట్ హోదాలో తనకు అంటూ స్పెషల్గా ఒక పోర్ట్ఫోలియో ఉండేది, తనదంటూ ప్రభుత్వంలో ఒక ముఖ్య పాత్ర ఉండేది. అలాగని చెప్పేసి తను అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన మీద అంత కసి కొద్దీ నిలబడినటువంటి వ్యక్తి ఇవాళ తీసుకున్నా సరే కొంచెం మనస్తాపం చెంది ఉండవచ్చు. అలాగని చెప్పేసి తనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా పోదు. వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే జీవన్ రెడ్డికి మరి ఏమైనా రాజ్యసభ అవకాశం వచ్చిందా? అలాగే సీఎం కూడా 24 గంటలైన దీనిపైన ఎలాంటి స్పందించడం లేదు, అంటే ఎట్లా చూస్తారు? జీవన్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు తన భుజాల మీద చేయిలు వేసి నడిపించుకున్నటువంటి వ్యక్తి. తనకు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో తనకంటూ ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా వారికి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి పదవులు అయినా కానీ రావచ్చు. అలా రాకుండా ఉండకపోవడానికి గల అవకాశాలే లేవు. అంటే ఈరోజు జీవన్ రెడ్డి గారిని హైదరాబాద్ పిలిపించుకున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారిని సీనియర్ నాయకులు చర్చించే అవకాశం ఉంది. 100% చర్చిస్తారు. గతంలో చూసినట్టంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే తనకున్నటువంటి సంబంధాలు అట్లాంటి సంబంధాలు. అప్పుడున్న టైంలోనే వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇంకా సీనియర్, అప్పటికి ఇప్పటికి ఇంకో 10 సంవత్సరాల సీనియర్. తనతో ప్రభుత్వానికి అవకాశాలే ఉంటాయి తప్ప, వారితో పనులు ఉంటాయి తప్ప వారిని వదిలిపెట్టుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదు. ఖచ్చితంగా వారిని ఉన్నత స్థాయిలోనే చూస్తామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, తనకుండే స్థానం తనదే అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే గుర్తిస్తున్నారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఇవి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి మావాడే, అలాగే బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యే పోయిన డాక్టర్ సంజయ్ కుమార్ కూడా మావాడే అవుతాడు. ఒకప్పుడు కేసీఆర్ పన్నిన వలన మా వాళ్ళు కూడా ఇలా చిక్కుకున్నారు. ఇప్పుడు మేము కూడా అదే స్ట్రాటజీని నెలకొల్పామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో జీవన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.